ఇప్పటిదాకా ఆఫీస్ పనితోనే సరిపోయింది. నాకు వంట చేసే ఓపిక లేదని, లేజీగా ఉంది, ఏం చేయాలబ్బా నాకేం చేయాలనిపించట్లేదని, బయటికి పోయి వచ్చినాం బెట్టగా ఉంది, ఇప్పుడు ఏం చేసుకొని తినాలా అని ఒకసారైనా ఖచ్చితంగా అనుకునే ఉంటాం కదా. ఆ టైంలో కూడా చేసుకోవడానికి నేను మీకు ఈజీగా ఎగ్ రోస్ట్ ఎలా చేయాలో చెప్తాను. అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ 5 నిమిషాల్లో చేసుకోవచ్చు. దానికి ఏం చేయాలంటే పెద్దగా ఏం చేయాల్సిన అవసరం లేదు. ముందు గుడ్లు ఉడకబెట్టుకొని బొప్పి తీసుకొని పెట్టుకోవాలా. ఒక ఎర్రగడ్డ సన్నగా ముక్కలు కోసి పెట్టుకొని కరివేపాకు కూడా కడిగి పక్కన పెట్టుకోవాలా. గుడ్లను కూడా ఇప్పుడు ముక్కలుగా కోసి పెట్టుకోవాలా. పొయ్యి మీద గిన్నె పెట్టి రొంత నూనె వేసుకొని నూనె కాగినాక ఎర్రగడ్డ ముక్కలు కరివేపాకు వేసుకొని దాంట్లో సరిపోయేంత ఉప్పు పసుపు వేసుకొని కలుపుతూ ఉండాలి. ఈ ఎగ్ రోస్ట్కి నాకు చిన్న స్టోరీ ఉంది. మా నాన్న రోజు రాత్రి గుడ్లు తీసుకొని వచ్చి ఎగ్ రోస్ట్ చేస్తూ ఉంటాడు. నేను ఇది నేర్చుకుంది కూడా మా నాన్న దగ్గరే. మీకు కూడా కావాలన్నా అంటే మాకొద్దు మాకు కూర ఉంది అని పెద్ద బిల్డప్గా చెప్తాము, కానీ చేసిన తర్వాత ప్లేట్ తిక్కే చూస్తా అంటాం అనమాట. అప్పుడు మా నాన్న నాకు తెలుసు మీరు ముందు వద్దంటారు మళ్ళీ కావాలని ప్లేటే చూస్తా అంటారని మళ్ళీ మా నాన్నని మాకు వేసేవాడు. ఇప్పుడు ఎర్రగడ్డలు ఏగి ఒకరవ మెత్తబడినాక మన గుడ్లు ముక్కలు ఉన్నాయి కదా, ఆ ముక్కలు వేసుకొని వేయించుతూ ఉండాలా. కొంచెం సేపు వేయించిన తర్వాత కారం పొడి ధనియాల పొడి వేసి మళ్ళీ వేయించాలా. గుడ్లు ఒకరవ ఏగినాయి అనిపించినప్పుడు ఇప్పుడు అసలుది ఉంది టేస్ట్ అంతా తీసుకొని వచ్చేది ఏంటంటే మిరియాల పొడి కొంచెం దండిగా వేసుకోవాలా కారం పొడి కంటే. ఎందుకంటే మనకు ఆ కారం ఆ ఘాట్ అనేది మిరియాల పొడి నుంచి వస్తేనే ఇందులో చాలా బాగుంటుంది. తర్వాత మిరియాల పొడి వేసుకొని బాగా కొద్దిసేపు వేయించుకొని దింపేసుకోవాలా. మధ్యాహ్నం చేసిన అన్నమే ఒక రవ్వ ఉంది మళ్ళీ చేసి మిగులుతుంది అని చెప్పి చపాతీలు కలిపి పెట్టినా. చపాతీ పిండి మరీ గట్టిగా లేకుండా ఒక రవ్వ మెత్తగా కలిపి పెట్టుకోవాలా. 1 గంట ముందన్నా పెట్టుకొని నానబెట్టుకుంటే చపాతీలు బాగా మెత్తగా వచ్చాయి. ఇప్పుడు వీడియోలో చూపించినట్టు ఒక రవ్వ పిండి చల్లుకొని అట్లా రౌండ్గా రుద్దుకోవాలా. చపాతీలు రుద్దుకున్న తర్వాత పొయ్యి మీద వేసుకొని కాల్చుకోవాలా. ఇప్పుడు చపాతీలు గట్టిగా రాకుండా మెత్తగా తుంచుతానే తునిగేలా రావాలంటే ఎలా చేయాలంటే చపాతీలు ఒక సైడ్ ఎక్కువసేపు కాల్చకూడదు. ఒక రవ్వ సెగ తగిలిచ్చా తిప్పి కాల్చుకుంటే కొంచెం బాగా కాలుతుంది, మెత్తగా వస్తుంది. ఒకవైపే పెట్టి ఎక్కువసేపు అట్నే కాల్చినామంటే ఒక రవ్వ మాడొచ్చినట్టు వస్తుంది, కొంచెం గట్టి పడుతుంది చపాతీ. తిప్పుకుంటా అన్ని వైపులా ఇట్లా పెనం మీద వేసుకొని కాల్చుకుంటా ఉండాలా. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసుకొని తిని చూడండి, బాగుందా లేదా ఎట్టుంది ఏం కథ అని నాకు కమెంట్ చేయండి. తర్వాత చూద్దాం ఎంతమంది చేసుకున్నారో లేదో. ఇంకా లాస్ట్లో ప్రతి వీడియోలో చెప్పినట్టే చెప్తానా, ఊరికే చూసిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వాళ్ళని సబ్స్క్రైబ్ చేయమనండి. ఇంకొంచెం సపోర్ట్గా ఉంటుంది నాకు ఇంకో వీడియో చేయడానికి. చూసినారుగా చపాతీలు ఎంత బాగా వస్తున్నాయో, చేతి తుంచితేనే తునిగిపోయేటట్లు వస్తున్నాయి. అట్లే గుడ్డు కూడా సూపర్గా కుదిరింది. ఇంకా మేము తింటున్నాం, మీరు కూడా పోయి తినండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు.